అమ్మా నాన్నలు చనిపోయాక రేష్మ కాంచన్లు అందరిని అడుక్కుంటూ గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరికి సిగ్గులేదా? మీ అమ్మ బాబు ఈ లోకం వదిలి వెళ్లిపోయారు, మీరేమో మమ్మల్ని పట్టుకొని ఇలా ఏలాడుతున్నారు. గురుద్వారకు వెళ్ళొచ్చుగా, తినడానికి ఏమైనా కావాలంటే అక్కడ దొరుకుతుంది. ఎప్పుడు చూడు మా గుమ్మం ముందుకొచ్చి అడుక్కుంటారు. నా ఇంట్లో ఏమైనా ఫ్రీగా వస్తుందా ఫుడ్ మీకు ఊరిక మేపడానికి? వారిద్దరికి ఏం అర్థం కాదు, ఏం చేయాలో ఏం చేయకూడదో. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి 2 నెలలే అయింది. ఇక త్వరగా వాళ్ళు ఒక డాబా దగ్గరకు వెళ్తారు. అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు. వాళ్ళు అతన్ని ఫుడ్ కోసం అడుగుతారు. అప్పుడు ఆయన, రండి పిల్లలు, వచ్చి కూర్చొని తినండి, కడుపు నిండా తినండి. కానీ తాత, మా దగ్గర డబ్బులు లేవు, కానీ చాలా ఆకలిగా ఉంది. తాత, బాగా ఆకలేస్తుంది. దాని బదులు మేము కావాలంటే డాబా శుభ్రం చేస్తాం, గిన్నెలు కడుగుతాం, ఆ పనులు చేస్తాం, ఏమంటారు? అవన్నీ తర్వాత చూద్దాం తల్లి, మీరెళ్ళి భోంచేయండి. సరే, ఇంతకీ మీరు ఎక్కడుంటారు? ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ దీనగాథ ఆ పెద్ద ఆయనతో చెప్పుకుంటారు. అయ్యో, మీ విషయంలో చాలా చెడు జరిగిందమ్మా. కానీ ఒకటి వినండి, ఈ రోజు నుంచి మీరు అక్కడ ఇక్కడ తిరక్కండి. ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఇక్కడే ఉండి పనుల్లో నాతో పాటు ఒక చేయి వేస్తూ మీ కడుపు నిండా భోజనం చేస్తూ ఇక్కడే ఉండండి, సరేనా? ఆ వ్యక్తి మాటలు విన్న ఆ ఇద్దరు ఆనందిస్తారు. అలా చూస్తుండగానే 5 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఆ తాత ఆరోగ్యం బాగోలేదు. ఈ రోజు నా ఆరోగ్యం బాగోలేదు, ఈ రోజు నేను డాబా తెరవలేను. ఓ పని చేయండి, మీ ఇద్దరు ఏదైనా చేసుకొని తినండి, అలాగే నాకు కొంచెం పెట్టండి. సరే తాత, మీరు విశ్రాంతి తీసుకోండి, మేం చేస్తాం ఏదో ఒకటి. ఒకవేళ మా వల్ల అయితే ఏదైనా మీకు తెచ్చి పెడతాం. నీకిది గుర్తుందా కాంచనా? ఇంట్లో కూరగాయలు అవి అయిపోయినప్పుడు అమ్మ మిగిలిన కూరగాయలన్నిటితో కలిపి పరోటా చేసేది. మనం కూడా ఎందుకు ఇప్పుడు ఆ కూరల పరోటా చేయకూడదు చెప్పు? ఏమంటావు నువ్వు? నువ్వు ఇది సరిగ్గా చెప్పావు. మనం ఆ కూరల పరోటా, మిర్చి పచ్చడి త్వరగా చేసేయగలం. తాతకు చెప్పి బజార్ నుంచి సామాన్లు తెచ్చుకొని చేద్దాం. తర్వాత ముందుగా పరోటా వాళ్ళు తాతకు తినిపిస్తారు. ఎంత రుచిగా ఉంది ఇది, ఎంత రుచి! అబ్బా, ఇలాంటి రుచి పరోటా ఇప్పటి వరకు నేను తినలేదమ్మా. కానీ ఒకవేళ ఇలాంటి పరోటా కనుక మనం దుకాణంలో అమ్మితే మంచి వ్యాపారం అవుతుంది తెలుసా? బాగా సాగుతుంది వ్యాపారం. ఎంత బాగుందో, అంత రుచిగా ఉంది ఇది. నువ్వు సరదాగా అంటున్నావా తాత? లేదు తల్లి, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు ఇప్పుడే బజార్కి వెళ్ళి ఇందులో ఏమేం సామాన్లు అయితే వాడావో ఆ సామాన్లన్నీ తీసుకురా. దీంతో పాటు ఈ అద్భుతమైన పచ్చడి కూడా చెయ్యి. ఇక ఈ పరోటాలను మన దుకాణంలో పెట్టి పచ్చడి పెరుగుతో కలిపి అమ్మండి. అది విని ఆ ఇద్దరు ఆనందిస్తారు. తర్వాత వాళ్ళు పరిగెత్తుకుంటూ బజారు వెళ్లి కాయగూరలు తెస్తారు. దాని తర్వాత పెరుగు పచ్చడితో దాన్ని వడ్డిస్తారు. ఏంటిది, పరోటానా? ఈ రోజు రైస్, పప్పు, సాంబార్ ఇవేమీ చేయలేదా? లేదు, ఈ రోజు తాత ఆరోగ్యం పాడైంది, అందుకే మేము ఈ పరోటా చేసాం. సర్లే, రోజు ఒకేలాంటి ఫుడ్ తిని బోర్ కొడుతోంది. ఈ వంగుతో ఈ రోజు ఈ వెరైటీ తింటాను. ఓకే, ఇట్స్ ఓకే. ఆ పరోటాలు తిని కస్టమర్స్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఒకటి తర్వాత ఇంకోటి అలా తీసుకొని తింటూనే ఉన్నారు. సాయంత్రానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ డబ్బులన్నీ వాళ్ళ తాతకి ఇస్తారు. అప్పుడు ఆ తాత చాలా సంతోషిస్తాడు. అరే వా, ఈ డబ్బే చెబుతుంది మీ చేతుల్లో ఎంత రుచిందో అని. ఎందుకంటే ఇంత డబ్బు నేను అంతకు ముందు 3 రోజుల్లో సంపాదించేవాడిని, కానీ మీరు ఒక్క రోజులో సంపాదించారు. చాలా బాగుంది. ఇక మీ ఇద్దరు అక్క చెల్లెలు ఇవాళ నుంచి ఇక్కడే పనిచేతురు. నేను మీకు జీతం కూడా ఇస్తాను ఇకపై. సరేనా? నిజంగానా తాత? మా ఇద్దరిపై నమ్మకం ఉందా? మేమిద్దరం ఈ పని చేయగలమని? మేము చేయగలమా? నా చేతిలో పెట్టిన ఈ నోట్లే అందుకు సాక్ష్యం. మీ ఇద్దరి చేతుల్లో ఏదో మాయుంది. సరే పదండి, మీ ఇద్దరు ఈ రోజంతా అలసిపోయి ఉంటారు. త్వరగా వెళ్ళి భోజనం చేసి నిద్రపోండి. ఇక మళ్ళీ పొద్దున్నే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా పనులకు. తర్వాత రోజు నుండి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూరగాయలు ఉడకబెట్టి వాటితో పరోటా చేయడం మొదలు పెట్టారు. ఆ పరోటా పచ్చడి రుచికి అందరూ కస్టమర్స్ ఎగబడుతున్నారు. వాళ్ళకి ఆదాయం చాలా వస్తుంది. అలా 2 ఏళ్లు గడిచాయి. తర్వాత తాత కూడా మరణిస్తాడు. తాతకి ఈ లోకంలో తనకంటూ ఎవరూ లేరు. అందుకే ఆ దుకాణాన్ని ఆ అక్క చెల్లెలకే ఇచ్చేస్తాడు. కాంచనా, మనకు ఆదాయం వస్తుంది కదా, మనం ఈ ఇంటిని మంచి ఇల్లుగా మార్చేద్దాం. ఏమంటావ్? నీ అభిప్రాయం చెప్పు. అక్క, ఆలోచన అయితే బాగుంది. నీ మనసులో సడన్ గా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? నువ్వు పెద్దదాని అవుతున్నావు. రేపు నీకు పెళ్లి చేయాలి కదా, అప్పుడు అబ్బాయి వాళ్ళు ఇల్లు వాకిలి చూస్తారు కదా. అవునా, నన్ను తరిమేయాలనుకుంటున్నావా ఇక్కడ నుంచి? అయితే లేదక్క, ఇప్పుడు కాదు. మనం ఇంకా చాలా కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి. దాని తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఇంకా పెళ్లి చేసుకుంటే ఇద్దరం ఒకేసారి చేసుకుందాం, లేదంటే ఇలాగే జీవితాంతం కలిసి ఉందాం, సరేనా? తర్వాత ఆ ఇద్దరు వాళ్ళ ఇష్టానుసారం మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ ఎదుగుదలను చూసి అందరూ పొగుడుతూ ఉంటారు వాళ్ళని. చూడు, ఆ ఇద్దరు అనాథల ఇంటి కూడా ఒకరికొకరు తోడుగా నిలిచి సొంతంగా ఎదిగి మంచి ఇల్లు కూడా కట్టుకున్నారు. గ్రేట్ వాళ్ళు అసలు. అలా కొద్ది రోజుల తర్వాత, అక్క
ఈ రోజుల్లో ఆన్లైన్ నడుస్తుంది. జనాలు ఆన్లైన్ నుంచి ఆర్డర్ ఇస్తున్నారు. నువ్వు ఆ ఎరుపు టీ షర్ట్ వేసుకున్న వాళ్ళని చూసావా? వాళ్ళే ఆర్డర్ పెట్టిన జనాలకు భోజనం అది తీసుకెళ్లి ఇస్తూ ఉంటారు. అప్పుడు నవీన్ అనే వ్యక్తి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అతని దగ్గరకు వచ్చి ఈ పని గురించి అంతా చెబుతాడు. చూడండి, మీకు ఈ పనిలో చాలా లాభం ఉంటుంది, నాతో చేయగలుగుతారా? ఆ ఇద్దరు హా చెప్తారు. ఆ తర్వాత ఇంకా త్వరగా అనుకున్నది సాధిస్తారు. ఆ తర్వాత ఒకరోజు నవీన్ వాళ్ళ దగ్గరకు వస్తాడు. నేను మీకోసం ఒక మంచి శుభవార్త తెచ్చాను. మీ ఇద్దరు అక్క చెల్లెలు మంచిగా పనిచేస్తున్నారు. మీకు 5 స్టార్ రేటింగ్ దొరుకుతుంది. ఇక మీ కూరగాయల పరోటా ఒక హోటల్ యజమానికి బాగా నచ్చింది. అతను మీకు ఆ హోటల్ కాంట్రాక్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. తెలుసా ఈ విషయం మీకు? ఏంటి, నిజంగానా? కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. నువ్వెందుకు మా గురించి ఇంత ఆలోచిస్తున్నావు అనేది. ఎందుకంటే మీతో పాటు నాకు లాభం ఉంటుంది కదా, అలా నేను కూడా స్వలాభం ఎందుకు ఆలోచించుకోకూడదు చెప్పండి. ఇప్పుడు వారికి హోటల్ నుంచి కూడా ఆర్డర్ వస్తుంది. దాంతో వారి ఆదాయం ఇంకా పెరిగింది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లోని అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వాళ్ళ పనిని వాళ్ళు వదలలేదు. అనికేత్ ప్రియాంక ఈరోజు కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. అనికేత్ గొప్పింటి అబ్బాయి, కానీ ప్రియాంక పేదింటి అమ్మాయి. కానీ ఈ విషయం ప్రియాంక అనికేత్కు చెప్పలేదు. 4 నెలల క్రితం ప్రియాంక అనికేత్ కంపెనీలో జాయిన్ అయింది. మెల్లగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. బహుశా నీకు ఎవరైనా ఈ లోకంలో ఉంటే బాగుండేది ప్రియాంక. పర్వాలేదు, ఇక మా అమ్మా నాన్ని, మీ అమ్మా నాన్న కూడా. అనికేత్ ప్రియాంకను తీసుకుని ఇంటికొచ్చాడు. ఆమె చాలా సంతోషంగా అనికేత్ ఇంట్లోకి వచ్చింది. ప్రియాంక అత్తారింట్లో కూడా అందరికీ ఆమె అనాథనే విషయం మాత్రమే తెలుసు. కానీ నిజానికి ఆమెకు ఒక ముసలి పేద అమ్మ ఉంది. ప్రియాంక తన పేద అమ్మ గురించి చెప్పుకోవాలంటే సిగ్గుపడేది. కొన్ని రోజుల ముందు, నువ్వు ఇలా పెళ్లి చేసుకోవడం నాకేం అభ్యంతరం లేదమ్మా, కానీ నువ్వు గొప్పింటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్నెందుకు కలవనివ్వవు? ఓహో అమ్మా, నువ్వు కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి? నీ కూతురు ఈ పనికి మాలిన 4 మట్టి గోడల నుంచి మంచి ఇంట్లోకి వెళ్తుందని సంతోషించు. అక్కడ ఏసీలో ఉంటుందని సంతోషించు. ఆ విధంగా ప్రియాంక తన అమ్మతో ఎవరిని కలవనివ్వలేదు. ఇక ఆమె తన అత్తారింటి ఏసీ గదుల్లో సంతోషంగా గడుపుతుంది. నిన్న నువ్వు బజార్లో ఎవరో ముసలావిడితో మాట్లాడుతున్నావు. ఆమె నీతో ఏదో చెప్పుకుంటున్నట్లుగా అనిపించింది. ఎవరామె ప్రియాంక? అది ఎవరు? ఓహో, ఆమె అడుక్కునే ఆమె. నన్ను డబ్బు అడుగుతుంది. మీకు తెలుసు కదా ఈ రోజుల్లో అడుక్కునే వాళ్ళ గురించి. ఓ అవునా, సరే సరే, అది నిజమే. నువ్వు రెడీగా ఉండు, మన మూవీకి వెళ్దాం. నిజంగానా? వావ్. వాళ్ళిద్దరూ మూవీ చూడటానికి వెళ్తారు. దారిలో దూరంగా ప్రియాంకకి వాళ్ళమ్మ ఎండలో కంకులు అమ్ముతూ కనిపిస్తుంది. ఇక ప్రియాంక ఏమో ఏసీ కారులో చక్కగా కూర్చొని ఉంది. కానీ ప్రియాంక ఆమెను పట్టించుకోదు. కానీ తన కూతుర్ని చూసి ప్రియాంక అమ్మ ఆమెను పిలుస్తుంటుంది. అరే, నిన్నెవరో పిలుస్తున్నట్టుంది. పిలుప? అలాంటిదేమీ లేదు, మీ భ్రమ అదంతా. అయినా మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు, రోజంతా నా గురించి ఆలోచిస్తారు, అందుకే అలా. మూవీ చూశాక వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్తారు. ముసలి కౌసల్య ఇంటికి తిరిగి వచ్చి తన కూతురు చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ప్రియాంక నాన్న చనిపోయాక ఆ పేదమ్మ అక్కడ ఇక్కడ పనిచేసి ఆమెను పోషించేది. ప్రియాంక ప్రతి కోరిక తీర్చడానికి ఎంతో ప్రయత్నించేది. ఇంకా ప్రియాంక కోరికలన్నీ నెరవేర్చాలని డబ్బు పోగు చేస్తూ ఉంటుంది. ఆమెకు బాగా గుర్తొచ్చింది. ప్రియాంక స్కూల్ అయ్యాక కాలేజ్ వెళ్ళడానికి ఆమె కొత్త డ్రెస్సులు అడిగింది. అప్పుడు, ఓహ్ అమ్మా చూడు, నేనెప్పుడు నిన్ను పెద్దగా ఏమీ అడగలేదు. నువ్వెప్పుడు ఇంతే. నువ్వెప్పుడు నీ బికార్తనంతో ఏడుస్తావు. నిజం చెప్పాలంటే నాకు ఎవరైనా డబ్బున్నోడు దొరికాడంటే ఎంచక్క నేను ఈ ఇంటిని వదిలేసి ఎగిరిపోతాను. కానీ ఏ ధనవంతుడు ఈ పేదంటి పిల్లను పెళ్లి చేసుకుంటాడమ్మా? డబ్బున్నోళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? వాళ్ళకి నేను పేద్దానని తెలియకుంటే. అంటే ఏంటమ్మా? అంటే నేనెప్పుడు అతనికి నా పేత్తనం గురించి చెప్పను. ఈ చిన్న బస్తీలో ఉండేదానని చెప్పను. నీ గురించి అస్సలు చెప్పను. లేదంటే అత్తారింట్లో తలదించుకుని బతకాలి జీవితం అంతా బికార్దాల్లా నీలా. తన ఒక్కగానొక్క బిడ్డ మాటలు గుర్తు తెచ్చుకొని ముసలి కౌసల్య కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. ఆమె బాధపడుతూ ఉంటుంది. నా కూతురు గొప్పింటిదయ్యి తన తల్లినే మర్చిపోయింది. నన్ను తల్లిగా అంగీకరించడమే తనకు కష్టంగా మారిపోయింది. సరే, తనకు అంత కష్టంగా ఉంటే నేను కూడా నా మనసును రాయి చేసుకొని కూర్చుంటాను. కౌసల్య బేటలు వారిన గోడల మధ్య ఒక గుడిసెలో ఉంటుంది. ఆమె ఇంట్లో ఒక ఫ్యాన్ కూడా లేదు. మరోవైపు ప్రియాంక ఏసీ గదిలో నిద్రపోతూ చాలా సంతోషంగా ఉంది. అరెవ్వా, ఇల్లు ఏసీ అంటే ఇలా ఉండాలి. ఎంత హాయిగా ఉంది ఏసీలో. ఇక మా బికార్ అమ్మ ఇంట్లో ఒక ఫ్యాన్ కూడా ఉండదు. రోజంతా విసురుకుంటూ కూర్చోవాలి అక్కడ.
అలా ప్రియాంక పెళ్లై 6 నెలలు దాటుతుంది. ఒకరోజు ప్రియాంక అనికేత్ తో పాటు బజార్ వెళ్తుంది. ప్రియాంక ఒక చెట్టు కింద నిల్చొని ఉంటుంది. ఇక అనికేత్ తన కోసం ఐస్ క్రీమ్ తేవడానికి వెళ్తాడు. అప్పుడే ప్రియాంక బస్తీ ఆవిడ ఒకరు ఆమె దగ్గరకు వస్తారు. అరే ప్రియాంక, ఎలా ఉన్నావు నువ్వు నీ పేదమ్మను వదిలి గొప్పింట్లో అలా ఉంటున్నావే. పాపం మీ అమ్మ ఎంత ఆరోగ్యం పాడైందో తెలుసా ఆమెకు? ఆమె ఆరోగ్యం బాగా పాడైంది, బస్తీ వాళ్లే చూసుకుంటున్నారు. కానీ నిన్న ఆమె ఆరోగ్యం ఇంకా పాడవడంతో వెంటనే బస్తీ వాళ్ళు సర్కార్ హాస్పిటల్లో చేర్పించారు. కుదిరితే ఒకసారి ఆమెను కలువమ్మా, ఇక ముందు ముందు కలవగలవో లేవో ఎవరికి తెలుసు. అప్పుడే అనికేత్ అటుగా వస్తూ ఉంటాడు. ఇంకా ప్రియాంక ఇక్కడ కోపంగా ఆమెతో అంటుంది, నువ్వు నీ పన్ను చూసుకో, ఆమె నాకమ్మ, ఇంట్లో ఉండు, హాస్పిటల్లో ఉండు, నీకేంటి బాధ, పో ఇక్కడి నుంచి. ఆమె అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఈ అడుక్కునే వాళ్ళకు అసలు పని పాట లేదు. కానీ ఈసారి అనికేత్కు ఆమె మాటలపై నమ్మకం రాలేదు. అందుకే అతను కావాలని ప్రియాంకతో చెప్పాడు, ప్రియాంక డార్లింగ్, నాకు అర్జెంట్ పని గుర్తొచ్చింది, నువ్వు టాక్సీ తీసుకొని ఇంటికి వెళ్ళు, నా పని చూసుకొని నేను వస్తాను. సరే అండి, కానీ త్వరగా రండి. ప్రియాంక వెళ్ళగానే అనికేత్ అశ్రీని వెతుక్కుంటూ వెళ్లి ఆమెను అడుగుతాడు, అమ్మా, మీరు కాసేపటి క్రితం ప్రియాంకతో మాట్లాడుతున్నారు కదా, ఆమె మీకు తెలుసా? ఆ దరిద్రపు దాని గురించి మాట్లాడకండి, చాలా చెడ్డదది. దాని చిన్నతనంలో దాన్ని ఎత్తుకొని తినిపించాను, కానీ నన్ను గుర్తుపట్టడానికే నాటకాలు ఆడుతుంది. సరే నన్ను వదిలేయండి, తన అమ్మను కూడా గుర్తుపట్టడం లేదు. లేదు లేదు, మీరు ప్రియాంకను అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రియాంకకి ఈ లోకంలో ఎవరు లేరు, తనొక అనాథ. నీ మాటలు బట్టి ఆమె నీ భార్య అని తెలుస్తుంది. అది అబద్దాల కోరు. తన ముసలమ్మ పాపం ఎప్పటి నుంచో హాస్పిటల్లో ఉంది. ఆమె చూడటానికి కూడా ఇది హాస్పిటల్ వెళ్ళడానికి అల్లాడుతోంది. ఇది విని అనికేత్ కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపిస్తుంది. ఆమెను రిక్వెస్ట్ చేసి ప్రియాంక ఆమె దగ్గరకు తీసుకెళ్లమంటాడు. చూడండి, దయచేసి నన్ను ఆమె దగ్గరకు తీసుకెళ్ళండి ప్లీజ్. కమల అతన్ని తీసుకెళ్తానని చెప్పి అనికేత్ కారులోనే తన వెంట హాస్పిటల్ కు వెళ్తుంది. ఎక్కడైతే కౌశల్య అడ్మిట్ అయ్యిందో ఆ హాస్పిటల్ కి. ఎలా ఉన్నారమ్మా? నీకు నా కూతురు తెలిస్తే తనతో చెప్పు, ఆఖరిసారి నేను పోయే ముందు నా కూతుర్ని చూడాలనుకుంటున్నాను. అలా అనొద్దమ్మా, మీకు ఏం కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తాను. నువ్వెవరినైనా? అనికేత్ కౌశల్యని పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లి తనకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించి జాగ్రత్తగా చూసుకుంటాడు. మెల్లమెల్లగా ఆమె పూర్తిగా కోలుకుంటుంది. ఇక ఇక్కడ ప్రియాంకతో ముఖం మార్చుకొని తిరుగుతూ ఉంటాడు అనికేత్. ఆమెతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడ్డు. తన భర్త అలా ప్రవర్తించడం చూసి ప్రియాంక అతను అడుగుతుంది, ఏమైంది అనికేత్, మీరెందుకు నాతో అలా ఉంటున్నారు? ఏంటి మీకు ఇంకా అమ్మాయి ఎవరన్నా వేరే నచ్చారా? నిజానికి నాకు నీతో మాట్లాడాలని లేదు. కానీ ఎందుకు? నువ్వు నా దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టావు. ఏ విషయాలు? ఏంటి, నీకెవరు నిజంగా లేరా? ఓరి దేవుడా, మీకు ఎన్నిసార్లు చెప్పాను, నాకంటూ ఎవరూ లేరు, నేను అనాథని. ఓ సరే సరే, కానీ నాకు ఈ రోజు స్పెషల్ గెస్ట్ వస్తారు. నిన్ను అమ్మా నాన్నల్ని కలవడానికి. నువ్వు మంచి వంటలు చెయ్యి. సాయంత్రానికి ప్రియాంక రకరకాల వంటలు చేస్తూ ఉంటుంది. ఆయన పెద్ద క్లయింట్ ఎవరో వస్తారనిపిస్తుంది. ఏదైనా స్వీట్ కూడా చేద్దాం. ప్రియాంక మటర్ పన్నీర్, పులావ్, రాయితా, కాలీఫ్లవర్, ఇంకా పాయసం, అలా రకరకాల వంటలు చేస్తుంది. కోడలా, అన్ని తయారయ్యాయా? హా అత్తయ్య. సరే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అలాగే ఇంట్లో ఉన్న ఏసీలన్నీ ఆన్ చెయ్యి, ఎంతో వేడిగా ఉంది, గదంతా చల్లగా అవుతుంది. సరే అత్తయ్య. కాసేపటి తర్వాత అనికేత్ ఇంటికి వస్తాడు. ఏమైందండి, మీ గెస్ట్ వచ్చారా? ఎక్కడ? వస్తున్నారు, ఒక్క క్షణం. అమ్మ లోపలికి రండి. తన ఎదుట కౌశల్యను చూసిన ప్రియాంక షాక్ అవుతుంది. ఏమైంది ప్రియాంక, నీకెవరు లేరు కదా, కానీ మేము చూసి బాగా షాక్ అయ్యావు. మీ అమ్మని గుర్తుపట్టలేకపోతున్నావా? నువ్వు మమ్మల్ని మా దగ్గర డబ్బుందని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అసలు నీకు జన్మనిచ్చిన తల్లిని అలా ఒంటరిగా తన చావుకు తను వదిలేశావే. మా అందరి దగ్గర ఆమె గురించి నిజం చెప్పడం మానేశావే. దేవుడి దయ వల్ల అనికేత్కి సరైన సమయానికి తెలిసింది. అందుకే మీ అమ్మను చావు నుంచి అనికేత్ కాపాడగలిగాడు. నన్ను క్షమించండి మీరందరూ. నాకు అనిపించింది నేను పేదింటి దాన్నని తెలిస్తే మీరు నన్ను వదిలేస్తారని భయపడ్డాను. క్షమాపణ నువ్వు మీ అమ్మ పాదాలపై పడి అడగాలి. ఆమె నిన్ను తన రెక్కల కష్టంతో చిన్నప్పటి నుంచి పోషించి ఇంత పెద్దదాన్ని చేసింది. నన్ను క్షమించమ్మా. నేను అలాంటి కూతుర్నో నాకే అసహ్యం అనిపిస్తుంది. ప్రియాంకను వాళ్ళమ్మ క్షమిస్తుంది. తర్వాత అనికేత్ అతని ఇంట్లో వాళ్ళు చెప్పగా కౌశల్య కూడా వాళ్ళతోనే ఉండిపోతుంది. Thanks for watching.